మానవుడు ఆయన అతని దేవుడు, లేకపోతే దేవుడు మరియు ఆయన పని రాయకుడు, దేవుడు ఆయన పనివారు అన్న పాఠంలో ఇప్పుడు 3 అంశాలు మనం చూసుకుంటాం. ముఖ్య సత్యాన్ని ఒకటి బయటికి తేవడం, అంటే ఉపమానాలని సరైన పద్ధతిలో మనం వివరించాలి. అంటే ఒక ఉపమానాన్ని బైబిల్లో ఎక్కడైనా ఉపమానం ఉందంటే మనకు సాధారణంగా సువార్తల్లో మనకు ఉపమానాలు ఎక్కువ కనబడుతుంటాయి, లేకపోతే బైబిల్లో అక్కడక్కడ ఉపమానాలు కనబడుతుంటాయి. ఈ సరైన పద్ధతిలో మనం వివరించాలంటే ఖచ్చితంగా పాటించవలసిన సూత్రాలు ఇవి. ఆల్రెడీ మొన్న పాఠంలో చెప్పుకున్నాం. దీనికి ఒకటి యాడింగ్ ఒకటి మళ్ళీ వస్తుంది, దాని గురించి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఒకటేమో ముఖ్య సత్యాన్ని బయటికి తేడం, అంటే ఆ ఉపమానంలో ఉన్న మొత్తం ఉపమానాన్ని మనం చదవాలి. దీనికి మనకు అవసరమైంది ఏంటి? బైబిల్ని ఒక వివరణ లేకపోతే ఏంటది ఉపమానమే కాదు, ఎక్కడైనా బైబిల్ సత్యాన్ని మనం బయటికి తీయాలంటే ఫస్ట్ బైబిల్ని ఏం చేస్తామంటే ఫస్ట్ చదవడం, తర్వాత అధ్యయనం చేయి, పరిశీలన, తర్వాత వివరణ, తర్వాత అన్వయం, తర్వాత ఇతరులకు చెప్పడం కదా, ఇతరులకి చెప్పడం, తర్వాత ఇది లాస్ట్ మనం ఏది తీసుకున్నా ఈ పరిశీలన, వివరణ, అన్వయం ఈ 3 కావాలి. కాబట్టి ఇందులో చూస్తే కనుక ఇందులో మన ముఖ్య సత్యాన్ని బయటికి తీయాలి. ఇందులోంచి ముఖ్య సత్యం ఏ ఉపమానం తీసుకున్నా లేకపోతే ఏ వాక్య భాగం తీసుకున్నా, మనకు ఉపమానాలు లెసన్ కూడా మనకు అయిపోతుంది కాబట్టి ఏ ఉపమానం తీసుకున్నా ముఖ్య సత్యాన్ని మాత్రం అందులోంచి బయటికి తీయాలి. ఇప్పుడు ద్రాక్ష తోట యజమాని ఉన్న దాంట్లో ముఖ్య సత్యం అక్కడ ఏం కనబడింది మనకి? ముఖ్య సత్యం ఏంటి? ద్రాక్ష తోట యజమాని 20వ అధ్యాయంలో ముఖ్య సత్యం ఏంటి? అష్టమం, దాతృత్వం. ఎవరిది? యజమానిది. యజమాని యొక్క దాతృత్వం. ఇంకా ఆయన నమ్మకత్వం. ఇంకా చెప్పాలంటే ఆయన మంచితనం. ఇవన్నీ కూడా యజమానుడి గురించి, యజమానుడి యొక్క ఆయన దాతృత్వం గురించి, ఆయన నమ్మకం గురించి, ఆయన మంచితనం గురించి ఉన్న వివరణలు మనకి ద్రాక్ష తోట యజమానుడు అనే భాగంలో మనం చూస్తాం. కానీ అందులో చాలా వాటి గురించి మనం చూసుకున్నాం. ఆ లెసన్ మనం వివరించినప్పుడు చాలా వాటి గురించి చూస్తున్నాం. దేని గురించి చూస్తున్నాం? అక్కడేమో దినాల గురించి ఒకటి చూస్తాం. మీరు అందరూ చూడాలంటే పాత వీడియో కూడా అవుతుంది కదా, ముందు వీడియో, అది కూడా చూడవచ్చు. దీని ముందు పెట్టిన వీడియో దినాల గురించి ఉంది. ఈ దినాల రోజులు, గంటల గురించి అందులో వివరించుకున్నాం. కరెన్సీ గురించి, దీనారాలు వాటి గురించి అందులో వివరించుకున్నాం. ఇంకా పనివాళ్ళు ఎలా అడుగుతున్నారు ఏంటి అన్న విషయాల గురించి కూడా అందులో చాలా ఉన్నాయి వివరించి. కాకపోతే అందులో ఆ వాక్య భాగానికి ఉన్న ముఖ్య అంశం ఏంటంటే యజమానుడు గురించినటువంటి భాగం, ఆయన దాతృత్వం గురించి. అందులో ఆయన చెప్పిందే ముఖ్యమైన విషయం ఏంటంటే కింద విషయాల్లో ఉంది కదా, అది 16వ వచనంలో, 20వ అధ్యాయం 16వ వచనంలో కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ఇది ముఖ్యాంశంగా తీసుకుని ఏ దేవుడు దాతృత్వం ఎలా చూపించాడో అన్న విషయాలు తెలియపరుస్తూ ఈ ద్రాక్ష తోట యజమాని అన్న భాగాన్ని మనం వివరించుకుంటాం అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ మనం చూస్తే సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఇది ఒక ద్రాక్ష తోట ఉంది, దాని యజమాని ఉన్నాడు.
అందులో పని చేయడానికి కొంతమంది ఏమో పనోళ్ళు పెట్టుకున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనోళ్ళు పెట్టుకున్నాడు. పొద్దుట 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు జరిగే ఈ పనుల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేయడానికి మధ్యలో కొంతమందిని పనులు పెట్టుకున్నాడు. ఫస్ట్ అతనికేమో ఒక దేనారం ఇస్తున్నాడు, రోజు కూలి. దేనారం అంటే ఒక రోజు కూలి ఇస్తా అన్నాడు, అలాగే ఇచ్చేశాడు. అలాగే లాస్ట్ గంట చేసిన వాళ్ళు కూడా రోజు కూలి ఇచ్చేశాడు. ఇది అక్కడ క్లుప్తంగా మనం వివరణ చూసుకుంటే కనుక, పరిశీలనలోనూ మన వివరణ చూసుకుంటే కనుక ఇందులో మనం అన్వయించుకునేది లాస్ట్ ఆయన జీతాల దగ్గరకు వచ్చేటప్పటికి, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేటప్పటికి అక్కడున్న యజమానుడి యొక్క వైఖరి మనం చూస్తే కనుక ఎవరికి తగినట్లుగా వాళ్ళకి ఇస్తాను అన్న ఆయన మంచితనాన్ని, లేదా ఆయన దాతృత్వాన్ని, ఆయన నమ్మకత్వాన్ని కనబరుస్తూ అందరికీ ఒకటే కూలి ఇచ్చాడు. అందులో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన చిత్తానుసారంగా తన మంచితనాన్ని, తన దాతృత్వాన్ని చూపెడతాడు అన్న అంశాన్ని కూడా మనం ఇందులో నేర్చుకోవచ్చు. ఇది ముఖ్య అంశం ఇందులో, దాతృత్వాన్ని. ఇప్పుడు ఇంత చూసుకున్నాం ఏంటది, ముఖ్య సత్యాన్ని మనం బయట తీయాలంటే, లేదా ఉపమానాన్ని సరైన పద్ధతిలో వివరించాలి అంటే పాటించవలసిన ముఖ్య అంశాలు ఏంటనుకున్నాం. ఒకటి, ముఖ్య సత్యాన్ని బయటికి తీయడం. ఇప్పుడు బయటికి తీసాము ముఖ్య సత్యాన్ని. ఏంటి ముఖ్య సత్యం? యజమానుడు ద్రాక్ష తోట అన్న దాంట్లో ముఖ్య సత్యం ఏంటి? యజమానుడి యొక్క దాతృత్వం. మరి కరెన్సీ గురించి, డబ్బుల గురించి కదా, అంటే సరే, ఇంకా 3 పాయింట్లు కూడా చూద్దాం. తర్వాత ఏంటంటే పూర్వోత్తర సంబంధంతో, రెండో పాయింట్ పూర్వోత్తర సంబంధంతో మనం సరిపోవాలి. ఒకటేమో ముఖ్య సత్యాన్ని మనం బయటికి తీసుకురావాలి. ముఖ్య సత్యం ఏమో దాతృత్వం లేదా యజమానుడి యొక్క క్రియలు, మంచితనం అనుకున్నాం. తర్వాత చివరి 16 వచనంలో చూసిన భాగమేమో కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అన్న దాని మీద బేస్ చేసి ఈ అంశం అంతా మనకు కనబడుతుందని చూసాం. రెండో పాయింట్ ఏమో పూర్వోత్తర సంబంధంతో సరిపోవడం. అంటే ఈ అధ్యాయంలో, అంటే ఆ భాగం అంతట్లోనూ కూడా ఈ మనం తీసుకున్న మెయిన్ పాయింట్ సరిపోవాలి, ఎక్కడ వ్యతిరేకించకూడదు. మనం తీసుకున్న ముఖ్యమైన సందర్భం ఉంది కదా, ఇప్పుడు దాతృత్వం గురించి చెప్పుకోం, అది సరిపోవాలి. ఏ భాగం కూడా దానికి ఎక్కడ కూడా వ్యతిరేకించకూడదు. అంతేకాదు, ముందు చెప్పిన సందర్భాలు, తర్వాత చెప్పిన సందర్భాలు ఒకవేళ అదే అంశం ఉంటే కనుక అది కూడా వ్యతిరేకించకూడదు, అది కూడా సరిపోవాలి. అర్థమవుతున్నది? అది ఎలాగంటే, ఇప్పుడు చూడండి 19వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ తెలియపరిచారు. ఇక్కడ ఏమని 23వ వచనంలో, 19వ అధ్యాయం 23వ వచనంలో సార్ చూడండి, యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ధనవంతుడు వెళ్ళడం చాలా కష్టం అని చెప్తూ, మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనులై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు. చాలు ఇక్కడ ఇందులో ముఖ్యాంశం మనకి ఇందులో కనబడుతుందంటే, పరలోక రాజ్యంలో చేరడం ఎలాగా అంటే, ధనవంతులు ఎవరో చేరలేరు అంటే యేసు ప్రభువు చెప్తున్నారు, అది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు. అయితే పరలోక రాజ్యంలో మరి అన్ని విడిచిపెట్టేశాం కదా, మాకేం దొరుకుతుంది అని పేతురు గారి ప్రశ్న. ఇక్కడ అంశాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పేతురు గారి ప్రశ్న, యేసు ప్రభువు ఏం చెప్తున్నారు, మీకు ఖచ్చితంగా మీకు అక్కడ ప్రత్యేకమైన ఏంటిది ఏర్పాటు చేయబడి ఉన్నాయి, లేదా ప్రత్యేకంగా సింహాసనాలు ఉన్నాయన్నీ చెప్తున్నారు.
ఇది దీనికి ఎలా మ్యాచ్ అవుతుందో చూడండి ఒకసారి. ఈ 20వ అధ్యాయము దీనికి ఎలా మ్యాచ్ అవుతుందో. దీనికంటే ముందు కూడా ఒక వచనం ఉంది, ఇక్కడ 16వ వచనం నుంచి కూడా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వ దేవిని అంటే ముందు అంశాలు దీనికి ఎలా సెట్ అవుతున్నాయి లేదో అది కూడా మనం పోల్చుకోవాలంట. దీని ముందు భాగం ఏంటి, ఇవన్నీ పారాగ్రాఫ్ల కింద నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. దీని ఫస్ట్ ఏంటి, 16 నుంచి 22 వరకు ఉన్న దాంట్లో ఒక యవ్వనస్తుడు వచ్చి నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ 3 సందర్భాలు చెప్తున్నాను నేను. 16వ వచనం నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 22 వరకు ఉన్నది. ఏంటి అంటే హెడ్డింగ్ ఏంటి మనకి, ధనవంతుడైన యవ్వనస్తుడు గురించి. అతనికి ఈ కోరిక ఏంటి, నిత్య జీవం వెళ్ళడానికి నేను ఏం చేయాలి. యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటి, మొత్తంగా అతనికి ఉన్నాయన్నీ ముందు చెప్తున్నాడు. మీరు నరహత్య చేయకూడదు అన్నీ చెప్పుకొచ్చి లాస్ట్లోని అన్నీ చేస్తున్నానని చెప్పినప్పుడు యవనస్తుడు నీకు ఉన్న కొదువు ఏంటంటే దేవుని మీద ప్రేమ లేకపోతే దేవుని వెంబడించడం అనేది తక్కువగా ఉంది, దేవుని ప్రేమించడం అంటే మొదటి ఆజ్ఞ దగ్గరికి వచ్చాడంట. నన్ను వెంబడించు అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది అంటే ఇందులో పరలోక రాజ్యం గురించి ఎక్కువ వస్తున్నాడు. అక్కడ రెండో దాంట్లో కూడా అదే దాని గురించి కంటిన్యూషన్లో శిష్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు, ఇంకా ధనవంతులు ఎవరు అంటున్నావు, ఇప్పుడు సూది బజ్యంలోనేమో ఒంటి దూరం సులభం అంటున్నావు, పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళలేరు అంటున్నావు, ధనవంతులు ఎవరు వెళ్ళలేరు అంటున్నావు, వెళ్ళడం కష్టం కదా అన్నప్పుడు యేసుప్రభువు వారి సమాధానం అంటే దేవునికి సాధ్యం అంట. ఇప్పుడు 20వ అధ్యాయం దగ్గరికి మొదటి వచనం చూడండి, దేని గురించి చెప్తున్నాడు ఈ విషయం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇప్పుడు ఇది దేని గురించి చెప్తున్నారు, దేని గురించి, పరలోక రాజ్యం గురించే. అంటే ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నారు అంటే ఈ ముందు అంశాల మీద బేస్ చేసుకునే చెప్తున్నారు. ఇది మనం గుర్తించుకోవచ్చు. ఉపమానం చెప్పడానికి ముఖ్య కారణం ముందున్న అంశాలని అది ఉపమాన రీతిగా అందరికి అర్థమయ్యేలా చెప్తాడు. యాల అనగా పరలోక రాజ్యం ఒక ఇంటి, యాల అనగా అని ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ముందట్లకి ఆల్రెడీ లింక్ ఉంది. తెలుగు భాషలో ఉన్న పదాలే అంటే యాల అనగా అంటే ముందట్లకి ఆల్రెడీ లింక్ ఉంది. ఏంటి లింక్ ఉంది, ఆ లింక్ ఏంటంటే పరలోక రాజ్యం గురించిన వివరణ అంతా కూడా ఈ సింపుల్గా ఉపమానంలో చెప్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం ఏంటి లింక్ అని. ఇప్పుడు రెండో అంశం మనం ఏమనుకున్నాం, ముఖ్య ఉపమానాన్ని వివరించడానికి రెండో అంశం ఏంటి, పూర్వోత్తర సంబంధంతో సరిపోవాలి. అంటే ఆ భాగంలో ఉన్న ముందు వెనక దాంతో లేకపోతే ఆ భాగంలో ఏదైతే చెప్పబడుతుందో దాంతో సరిపోవాలి ఈ ఉపమానం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, ఇది పరలోక రాజ్యం గురించి ఆయన వివరణ చెప్తుంటే యేసుప్రభువు వారు అంటున్నారు 16-20 అధ్యాయం చివరి వచనంలో మొదటి వారు ఈ ప్రకారమే, 20 అధ్యాయం 16 వచనం, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు ఒకదురు, మొదటి వారు కడపటి వారు ఒకదురు. పరలోక రాజ్యంలో చేరాలి అంటే యేసుప్రభువు వారు చెప్తుంది ఏంటంటే ద్రాక్ష తోట యజమాని అనే ఉపమానం చెప్పి అందులోని పనోళ్ళు పెట్టుకున్నారని చెప్పి పని చేయడానికి కూడా కొంతమంది వచ్చారని చెప్పి వాళ్ళకి జీతాలు పెట్టుకున్న దానికి జీతాలు ఇచ్చానని చెప్పి వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళకి సమానంగా ఇచ్చానని చెప్పి ఇదంతటికి కారణం ఏంటి, యజమానుడు యొక్క దాతృత్వం, ఆయన నమ్మకం, ఆయన మంచితనం, దాన్ని బట్టి అందరికీ సమానంగా తీసుకొచ్చాడు. అర్థమవుతుంది ఇక్కడ పాయింట్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళు అందరికీ సమానంగా పంచిపెట్టుకొచ్చాడు. దేన్ని బట్టి యజమానుడి యొక్క దాతృత్వం లేదా మంచితనాన్ని, ఆయన నమ్మకాన్ని, ఆయన సత్యాన్ని అన్ని అనుసరించి ఈయన చేసుకొచ్చాడు. అంటే పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఎవరి ఏంటది క్రియలు కానీ లేకపోతే నేను చేసిన పనులు కానీ నా డబ్బు కానీ నా ఆస్తి కానీ ఏది పరలోక రాజ్యంలో తీసుకెళ్ళదు. ఇప్పుడు 16వ వచనంలో ఉన్న యవ్వనస్తుడి గురించి ఉన్న మాట ఏంటంటే అతను ధనం ఉంది, చాలా ఆస్తి ఉందట, విస్తారమైన ఆస్తి ఉందా అతనికి,
చాలా ఆస్తిపరుడు అని చివరి వస్తుంది. కానీ ఆశ ఉంది నిత్యజీవం వెళ్ళాలంటే, నిత్యజీవం వెళ్ళడానికి. ఇప్పుడు ఇతని ఆస్తి పరలోక రాజ్యాన్ని కొనలేకపోయింది. కొనగలిగిందా? ఇతనికి ఆశ ఏంటి ఇప్పుడు? ఆ ధనవంతుడైన యవనస్తుడికి ఆశ ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళాలి. అంటే అతను డబ్బుతో పరలోక రాజ్యం వెళ్ళకపోయాడు. పోనీ అతను నీతి కార్యాలు చేస్తాడా లేదా? చేస్తున్నాడు అంటారా? చేస్తున్నాడా? ఎలా చెప్పగలం? డైరెక్ట్గా నరహత్య చేస్తలేదు, లేకపోతే అది వ్యభిచరిస్తలేదు. అక్కడ చెప్పిన మొత్తం లిస్ట్ అంతా కూడా యేసుప్రభువు ఏం చెప్పారో అదంతా పర్ఫెక్ట్గా చేస్తున్నాం అన్నట్టే. యేసుప్రభువు కూడా ఏం చెప్పలేదు దానికి. అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడంట. ఇప్పుడు మంచోడే కదా అతను. అంటే అతను మంచితనం వల్ల పరలోక రాజ్యం వెళ్ళట్లేదు అతను. మరి మంచి క్రియలు చేస్తున్నాడా? అవి కూడా. అంటే మంచి క్రియల వల్ల కూడా పరలోక రాజ్యం వెళ్ళట్లేదు. మరి ఎలాగెళ్తాడు పరలోక రాజ్యం? అంటే యజమానుడు తీసుకుంటేనే వెళ్తాడు, యజమానుడి దగ్గరికి వస్తేనే వెళ్తాడు, ఆయన ఇష్టపూర్వకంగానే వెళ్తాడు. అందుకే నేను చెప్పినాను, ఏల అనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని గురించి చెప్పే సందర్భం ఏంటంటే, యజమానుడు ఆయన దాతృత్వాన్ని బట్టి, అంటే మన మంచితనాన్ని, మన పలుకుబడిని బట్టి, మన ధనాన్ని బట్టి, లేకపోతే మనకున్న గుణలక్షణాలను బట్టి, మనం చేసే నీతి క్రియలను బట్టి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోదారంటే కుదరదు. అలాగంటే అంత వెళ్ళిపోతారు కదా. మనకంటే చాలా ధనవంతులు ఉన్నారు, పేరంటారా కుబేర్లు ఉన్నారు. ఫ్లైట్లు కొనేసి దాని మీద తిరుగుతున్నారు. వాళ్ళు పరలోక రాజ్యం కొనేసుకోవచ్చు. కొనడానికి కుదరదు. ఇది అమ్మకానికి పెట్టింది ఏది కాదు. వాళ్ళకి ఉన్నది ఏది సరిపోదు. మంచితనం సరిపోదు అంటే అది సరిపోదు. మరి ఎవరు తీసుకెళ్ళాలంటే యజమానుడే తీసుకెళ్ళాలి. యజమానుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా, అందుకే నేను చెప్తాడు, ఆయన ద్వారానే తప్ప ఎవరో తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. పరలోక రాజ్యానికి చెప్పినట్టు ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే ఆయన ద్వారానే వెళ్ళాలంట. ఇక్కడ చెప్తుంది అది, ఆయన ద్వారా వెళ్ళడం అన్నమాట. ఈ ఉపమానంలో చెప్పింది దీనికి సరిపోతుందా లేదు? ఇప్పుడు ముందు చెప్పిన సంఘటనకి సరిపోతుందా? సరిపోతుంది. అంటే చెప్పిన సత్యం కరెక్టేనా కదా? ఇంకా దాని తర్వాత సందర్భం కూడా ఉంది, అదే కంటిన్యూషన్. శిష్యులు కూడా అడుగుతున్నారు, మనం పరలోక రాజ్యంలో మరి వెళ్తాం కదా, నేను అన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం కదా. ఇప్పుడు ఎందుకంటే ధనవంతులు అంటే బెటర్ క్యాడర్లో ఉన్నారు ఇప్పుడు శిష్యులు. అన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం. ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్తామా? అది ఎవరి ఇష్టం? ఇప్పుడు అది ఆయన ఇష్టమే. అది అక్కడ నీకోసం చూడండి. ఇప్పుడు పరలోక రాజ్యం ఇప్పుడు అతను అన్ని విడిచిపెట్టి నేను వెంబడించలేకపోతున్నారా చెప్తున్నారు పేతురు గారు అన్న మాటలో వింటున్నారు. అర్థం ఏంటంటే, ధనవంతుడు నువ్వు అన్ని విడిచిపెట్టేసి అన్ని అమ్మేసి నేను వెంబడించు అన్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? కుర్రాడు ఏం చేశాడు? యవనస్తుడు వెళ్ళిపోయాడు. పేతురు ఏమంటున్నాడు? నేను అన్ని విడిచిపెట్టి, నేనంటలేదు మేమంటున్నాడు, శిష్యులు అదే వచ్చేసారు, మేము అన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. అంటే ఏంటి? ఇతనికంటే బెస్ట్ క్యాడర్ కదా వీళ్ళు. ఇప్పుడు మాకేంటి లాభం? దానికి కూడా యేసుప్రభువు సమాధానం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఇది వెంబడిస్తున్నారు కదా, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీకు ఆయన ఇచ్చేది ఇప్పుడు పునరుజ్జీవం ఉంది, లేకపోతే పునరుద్ధానం ఉంది. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఉండే గొప్ప స్థితి ఏంటంటే, 12 సింహాసనాలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్ని కింద నాకు కనబడుతుంది కదా, ప్రపంచ పునరుద్ధానం ముందు 12 సింహాసనాల మీద గోత్రాలన్నింటిలో కూడా తీర్పు. అంటే ఉన్నత స్థితి, అధికారం ఎవరిస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారా? నిజానికి వెళ్ళాలంటే వీళ్ళు అన్ని విడిచిపెట్టడం వల్ల వెళ్ళలేదు. అంటే మనం అనుకుంటాం, నాకున్న ఆస్తి ఇచ్చేసి నేను పరిచయం చేస్తున్నాను, లేకపోతే నా ఆస్తి అంతా పెట్టేసి చర్చ కట్టేస్తున్నాను, లేకపోతే నాకున్న సర్వశక్తుల ప్రయత్నం చేసిన స్వార్థ చెప్తున్నాను, పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటే దేవుడు తీసుకెళ్ళాలి. అంటే ఇలాంటి తీసుకెళ్ళడా అంటే నేను దాని గురించి చెప్పట్లా. అంటే దేవుని చిత్తానుసారంగానే తీసుకెళ్తాడు అన్న విషయం ఈ భాగాల్లో మనకు కనపడదు. ఇది సరిపోతుందా లేదు? ఇప్పుడు దీనికి ఉపమానానికి ఇప్పుడు ఈ మన చెప్పుకున్న రెండో అంశం పూర్వోత్తర సంబంధం సరిపోవటం అనే దానికి దీనికి కూడా సరిపోతుందా లేదా? సరిపోతుంది. దీని తర్వాత అంశం కూడా చూడండి, 20వ అధ్యాయంలో ఈ జబదయి కుమారులు యోహాను యాకోబు కూడా తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? నీ కుడి వైపున ఒకడిని, నా ఎడమ వైపున ఒకడిని కూర్చోబెట్టండి అయ్యా
వాళ్ళకి 2 సీట్లు ఇచ్చేయండి, అటే పోగళ్ళు ఇటే పోగళ్ళకి అంటున్నాడు. ఇది నిజానికి ఆవిడ ఈ లోకంలో ఉన్న కోరికలు చొప్పున అడుగుతుంది. ఆవిడ అభ్యుదయ కోరికల్లో అది చూసాం. కానీ ఈశ్వరవారు ఏమంటున్నారు? ఇది ఏర్పరచబడిన వారికి ఉంది, దేవుని చిత్తం అది. ఆయన ఎవరికి ఏర్పాటు చేస్తాడో వాళ్ళకే ఏర్పాటు. అంటే అది కూడా దేవుని నుంచే రావాలి. దాతృత్వం ఆయన చూపించాలి. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన ఇవ్వాలి. అర్థమైంది కదా అక్కడ? ఇప్పుడు 20 అధ్యాయం 16 వచనం కూడా రండి ఒకసారి. 20 అధ్యాయము ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు చూడండి. డబ్బులున్నా, పరపతున్నా, ఆస్తులున్నా, అంతస్తున్నా దేవుడు ఎవరికి ఏది ఇస్తాడో ఈ కూలి వారి లెక్క చూస్తే లాస్ట్ గంట వచ్చినోడికి రోజు కూలి దక్కేసింది, పొద్దున్న వచ్చినోడికి రోజు కూలి దక్కింది. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకి, ఇప్పుడున్న ప్రవక్తలకి, లేకపోతే ఇప్పుడు పరిచర్య చేసే వాళ్ళకి దేవుడి ఇష్టం. ఇప్పుడు పౌలు గారు చేసిన పరిచర్య పాత నిబంధనలో మరి ఎంతవరకు చేశారు ఒకసారి ఆలోచించారు. లాస్ట్లో వచ్చాడు. ఇంకోటి శిష్యులందరిలో చూస్తే శిష్యులో లాస్టోడు, శిష్యులందరిలోనే లాస్టోడు కాదు. నన్ను చేసిన పరిచర్య ఇప్పుడు కడపటి వాడు ఎక్కడికి వెళ్ళిపోడు, స్టార్టింగ్ వెళ్ళిపోడు. సరిపోతుంది ఇది. మరి 3వ అంశం ఏంటంటే ఇందులోని మొత్తం బైబిల్ అంతట్లో కూడా ఈ చెప్పిన ఈ సత్యం ఎక్కడా వ్యతిరేకించకూడదు. ఈ సత్యం ఇప్పుడు పౌలు గారు చూస్తాం అనుకోండి, వ్యతిరేకిస్తుందా లేదా? వ్యతిరేకించలేదు. అంటే సత్యం కరెక్టేనా? సత్యం ఇప్పుడు మనం తీసుకున్న బైబిల్ సత్యం కరెక్ట్ అని చెప్పడం కాదు. అంతేకాదు ఇంకెక్కడ చూసుకున్నా సరే ఈ సత్యం వ్యతిరేకించుకోవడం. ఇప్పుడు పరలోక రాజ్యంలో వెళ్ళడానికి కావాల్సిన అర్హత ఏంటి అన్ని బైబిల్ నుంచి ఎక్కడన్నా ప్రశ్న తీసుకున్నాం అనుకో, ఏ సువార్తించాలి. పరలోక రాజ్యంలో వెళ్ళడానికి ముఖ్యమైన అర్హత ఏంటి? ఏ అర్హత మీద వెళ్తాం? అమెరికా వెళ్ళాలనుకోండి, ఏమైనా అర్హత కావాలా? అర్హత ఉండాలి. ఢిల్లీ వెళ్ళాలంటే అర్హత కావాలి. కలెక్టర్ పోస్ట్ కావాలంటే అర్హత కావాలి. అలా పరలోక రాజ్యం వెళ్ళాలంటే అర్హత కావాలా? ఏంటి అర్హత? అలాగడితే ఏంటి? ఏం చెప్పగలం దానికి? పాపాలు ఒప్పుకుని రక్షణ పొందుకుంటే చెప్పండి వచ్చేది ఒకటి. పాపాలు ఒప్పుకుని రక్షణ పొందితే పరలోక రాజ్యం వెళ్ళిపోతారా? దేవుని చిత్తానుసారం చేస్తే వెళ్ళిపోతామా పరలోకం? ఎవరు తీసుకెళ్ళాలి ఎందుకని? అసలు పాపాలు ఒప్పుకోవడానికి ఎవరి కారణం? ఆయన చిత్తం. మళ్ళీని మనం ఒప్పుకోలేము, మనం బురదను వదిలిపెట్టి రాలేము. స్వభావం అసలు సరైనది కాదు. మన స్వభావం ఎక్కడ చూడండి బైబిల్లో డైరెక్ట్ మన అర్థంలో చూపిస్తుంటుంది. వదిలిపెట్టలేము పాపాన్ని. ఈ లోకంలో ఉన్న బురద మట్టి, అది పందికిని గొర్రె పిల్లకిని ఒకసారి లాస్ట్ టైం చెప్పుకున్న ఉపమానం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కుదరదు. ఇంకా లోకం ఉండడానికి ఇష్టపడుతుంటుంది మన శరీరం కానీ, మన శరీర కోరికలు కానీ, ఇచ్చలు కానీ. ఇందులోంచి బయటికి తీసుకురావాలంటే ఆయన మాత్రమే అర్హుడు. మనం బయటికి తీసుకురావాలంటే మనం అంతరం రాలేము. అంటే దీనికి కారణం ఎవరు? ఇప్పుడు అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి పాప క్షమాపణ, మారు మనసు చాలా ప్రాముఖ్యమైనవి. అవి కావాలన్నా, అందులో నుంచి మనం పరలోక రాజ్యం వెళ్ళాలన్నా దేవుడు తన దాతృత్వాన్ని, తన నమ్మకాన్ని, తన సత్యాన్ని, తన కృపని మన పట్ల చూపిస్తేనే కానీ మనం పరలోక రాజ్యం వెళ్ళలేం. అంటే ఇంకేమన్నా చూస్తూ ఏముందంటారా? అంటే పరలోకం రాజ్యం వెళ్ళాలన్నా కారణం ఏంటి? ఆయన కృపే. ఎఫెసీ పత్రికలోను, రోమా పత్రికలోను చూడదు నీతిమంతుడు ఏంటది చూడండి ఒకసారి. ఎఫెసీ 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను 2వ అధ్యాయం 10వ వచనం నుంచి ముందు వచ్చినారు.
అదే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఆ. దేవుని వలనే. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు. దేవుని వలన. అంటే ఎవరి కృప వలన? దేవుని కృప వలన. రక్షణకు కూడా ఆయన కృప కావాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముందు రక్షణ కదా, ఆ రక్షణకే ఆయన కృప కావాలి. అంటే ఈ సత్యం, ఈ ముఖ్యమైన సత్యం ఇప్పుడు ఇక్కడ సరిపోతుందా లేదా? ఇప్పుడు ఒక్క బైబిల్ వాక్యాన్ని మనకు ఉపమానాన్ని వివరించాలంటే ఎంత లోతుగా వెళ్ళాలి. అది ఏ ఉపమానం తీసుకోండి, ఏ అంశం తీసుకోండి, అప్పుడే జీవవాక్యానికి ఉన్న శక్తి వాక్యంలో నుంచి ఇతర వ్యక్తుల్లోంచి, మనలో నుంచి ఇతర వ్యక్తుల్లోంచి ప్రవహిస్తుంది. అందుకనే అక్కడ చెప్తున్న మాటలు మా యోహాను సువార్తలో 4వ అధ్యాయంలోని సంప్రదించే గురించిన సందర్భంలో కడుపులోని జీవజల దారాలు వెళ్తా అంటారు కదా, ఇది ఇలాగ వెళ్తాయి. ఏది పడితే అది చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సెట్ చేసేసి అక్కడ అట్టుకొచ్చి ఇక్కడ అట్టుకొచ్చి అన్నీ కలిపేసి మిక్స్ చేసి ఏదో తయారు చేసేద్దారంటే కుదరదు. దాని పద్ధతి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పద్ధతి ద్వారా వెళ్తేనే ఆ సత్యాన్ని, ముఖ్య సత్యాన్ని మనం బయటికి తీయగలము. దాని ద్వారానే సరైన విధంగా అది ఉపయోగపడుతుంది. అప్పుడే మనకి సరైన వివరణ అవతల వ్యక్తికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు వినివాళ్ళు దేని ద్వారా అంటారు? అలా దేని ద్వారానే? అంటే మీలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడే, నేను చెప్పేవాడిని పరిశుద్ధాత్మ దేవునితో నేను చెప్తున్నాను. అంటే ఇద్దరికి మ్యాచ్ అవ్వాలి కదా. నేను పరిశుద్ధాత్మ శక్తితో చెప్తున్నాను అనుకుంటూ నేను ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాను అనుకో, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? ఒప్పుకోకపోతే నేను చెప్పిందప్పుడు కరెక్టేనా? ఇక్కడ కూడా తేడా వచ్చాను చూసారా? ఎందుకంటే మీలో ఉన్నది ఆయనే, నాలో ఉన్నది ఆయనే. డిగ్రీ చదివిన వాళ్ళు ఒకవేళ లేకపోతే డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒకలే, లేకపోతే ఏ పూరిపాకలు ఉండి లేకపోతే అడుక్కుని ఆవిడున్నా, లేకపోతే ఆవిడ దేవుని విశ్వసించిన ఆమె అయితే ఆమెలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. అంగీకరిస్తే లోపల విని విశ్వాసం ఉంచి దేవుని తట్టు తిరగడానికి, ఆ చెప్పిన వాక్యం అవతల వ్యక్తి స్వీకరించడానికి కూడా దేవుడే కారణం. అందుకనే వాక్యం అలాగే వెళ్ళిపోవాలి. అందుకనే సరిగ్గా విభజించడం అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి ఉపమానంలోంచి, ప్రతి భాగంలోంచి, ప్రతి అంశంలోంచి ఇది కరెక్ట్గా డివైడ్ చేస్తూ చెప్తే కనుక ఖచ్చితంగా మనకి ఎదుటి వ్యక్తికి ఈ వాక్యం వెళ్ళిపోద్ది. ఆ వాక్యం వెళ్ళిపోయినట్టునే వెంటనే మారతాడని మనం చెప్పలేం, కానీ కొంతమంది వెంటనే రియాక్షన్ ఉంటుంది. కొంతమందికి వెంటనే రియాక్షన్ ఇవ్వకపోయినా అది లోపల నాటిపోద్ది. ఎందుకంటే నాటుతాడు దేవుడు, పనిచేస్తాం, ఖచ్చితంగా పనిచేస్తాం. ఆ లోపలికి వెళ్తుందో లేదో కూడా చెప్పేచ్చు మనం. వాక్యం లోపలికి వెళ్తుందో లేదో చెప్పిన ఇతర ఆడియన్స్ని బట్టి చెప్పేయచ్చు, ఎలా రిసీవ్ చేసుకున్నారో కూడా చెప్పచ్చు. అది ఈ వివరణ పత్రిక. ఆ దేవుడు అతని హెడ్డింగ్ పనివారు అన్న విషయంలో ఈ ముఖ్య అంశాలు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏ అంశమైనా సరే ఈ సువార్తల్లో రాయబడిన విషయాలు, తర్వాత లేదా పత్రికల్లో రాయబడిన విషయాలు ఇవన్నీ చూసినప్పుడు ఏదో ఒక్క వచనము లేదంటే చిన్న అంశం తీసుకుని చెప్పడానికి వెళ్ళిపోయాం అనుకోండి, చెప్పడం మంచి చెప్పొచ్చేమో, కానీ అక్కడ కాకపోతే చెప్పే వాళ్ళకి ముందు విషయాలు తర్వాత విషయాలు పూర్తిగా తెలుసుకుని ఉండే చెప్పాలా. అక్కడ ఒక్కదాన్ని తీసేసుకుని చెప్పేసాం అనుకోండి, దెబ్బ అయిపోతుంది. సరిగ్గా వివరణ రాదు, అందులోంచి తెలీదు. అందులోంచి ఇప్పుడు ఇందులోంచే ఇప్పుడు తీసుకున్న అంశం నుంచి ఇప్పుడు 20 అధ్యాయంలోంచే చాలా రకాల మెసేజ్ చెప్పొచ్చు కదా, చాలా రకాల మెసేజ్ చెప్పొచ్చు. ఏమేమి చెప్పొచ్చు ఒకసారి చెప్పండి. మీరు విన్నాయి చెప్పండి ఒకసారి. మీరు చాలా వినుంటారు కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి. ఈ ఇందులోంచి ఏ అంశాల మీద మేము విన్నామో చెప్పండి ఒకసారి. చెప్పండి స్పీడ్గా. అన్నయ్య కొత్త ఏం కాదు కదా.
చెప్పండి, వెళ్ళలేదు ఎప్పుడు ఇది? పోనీ ఇప్పుడు చదువుతున్నారు కదా, చదివిన దాంట్లో ఏ చెప్పాలనుకుంటారో చెప్పండి. పోనీ మీరు ఏమేమి చెప్పాలనుకున్నా అనిపిస్తుందో దాన్ని చూసిన వెంటనే? మాట్లాడేటి స్పీకర్లే కదా ఇక్కడ. గారు నేను చెప్తాను. చూడండి ఒకసారి చదువుతారా? తెలియచ్చాము. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని కోరి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటూ పొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళిరి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. చాలు. ఇక్కడ వరకు ఏం చెప్పాలనిపిస్తుందా? లేదు, చెప్పిన అంశాలు కాదండి. అసలు ఇందులో ఏమన్నా ఈ చెప్తే బాగుంటది అని అనిపించేస్తున్నా అని మనసుకని ఈ పైన పైన ఇప్పుడు చెప్పిన చదివిన దాంట్లో పరలోక రాజ్యం గురించి ఒకటి ఉంది చెప్పడానికి అంశం జనరల్గా. తర్వాత సమయం ఇంటి యజమాని గురించి ఉంది, టైం ఉంది, ద్రాక్ష తోట గురించి సమయం గురించి ఉంది. ఇంకేమున్నాయి? కూలి వారి గురించి ఉంది, ఊరికే నిల్చున్న వారి గురించి ఉంది, ఖాళీగా పని పాటలు లేకుండా ఉన్న వాళ్ళ గురించి ఉంది. ఈ రకరకాల మెసేజ్ చేయొచ్చు ఇందులోంచి. కానీ ఇప్పుడు ఏది చేసినా అది ఈ మనం చెప్పిన సత్యాలకి సెట్ అవ్వాలి, అన్నిటికీ సెట్ అయిపోవాలి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్న. ముఖ్య అంశాన్ని విడగొట్టి చెప్పకూడదు. మనం ఎక్కడ చెప్పినా ముఖ్యాంశం అందులోని ఖచ్చితంగా దాన్ని బయటికి తీసి దాని మీదే చెప్పాలి. రెండవదిగా పూర్తిగా అక్కడ ఉన్న అంశానికి అంతటికి కూడా సరిపోవాలి. తర్వాత బైబిల్లో ఎక్కడ కూడా దీన్ని వ్యతిరేకించకూడదు. ఆ అంశాలు ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. డౌట్స్ ఉంటే చెప్పండి. డౌట్స్ ఉంటే చెప్పండి. సరే, ఇంకొక పాయింట్ ఉంది ఇందులో. ఇంకొక పాయింట్ అదేంటి? కొన్ని విషయాలు ఈ ఉపమానంలోని ద్రాక్ష తోట యజమానుడు అన్న ఉపమానంలో ఒక పాయింట్ మనకి ఎక్స్ట్రా వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేని, మనం అనుకోలేని కొన్ని క్రియలు కూడా మనం చూడవలసి వద్దట. అందులో ఏంటి అంశం రాసింది? ఏంటి? ఆశించని దానికోసం ఎదురు చూడడం అన్న అంశం ఉంటుంది. చూడండి, ఆశించండి కదా. ఈ కొన్ని ఉపమానాల్లో కనపడుతుంటది. ఇక్కడ ఇందులోని ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏంటంటే, వీళ్ళు పొద్దుట కూలికి వచ్చారు, సాయంత్రం వరకు పనిచేస్తారు కదా. మొత్తం 4-5 టీములు ఉన్నాయి అందులో. లాస్ట్ వాళ్ళకి దేనారా ఇచ్చారు, రోజు కూలి ఇచ్చేసాడు దేనారా. మొదటి వాళ్ళు ఏమనుకున్నారు? పొద్దుట వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు? మాకు చాలా డబ్బులు వస్తుంది అనుకున్నారు. లాస్ట్ వాళ్ళకి అంత ఇస్తే మాకు ఇంకా చాలా వస్తుంది అనుకున్నారు. తర్వాత రెండో గంటకు వచ్చిన వాళ్ళు, తర్వాత రెండో బ్యాచ్ అనుకున్నారు, ఓన్లే మాకు లాస్ట్ వాడికి ఇలాగ ఇచ్చేసాడంటే ఫస్ట్ వాడికి కాకపోయినా లాస్ట్ వాడికి కాకపోయినా మధ్యలో ఇంకా ఎక్కువ వద్దు అనుకున్నాం. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏంటంటే అందరికి ఒకటే కూలి వచ్చింది. వీళ్ళు ఆశించనిది వాళ్ళకి దొరికింది. ఆశించనిది
ఆశించని విషయాలు కొన్ని జరుగుతాయి. ఇక్కడ ఈ అంశంలో చూస్తున్నాం. ఇది అదేంటంటే 16వ వచనం ఉన్న మాట ఏంటి? అలాగనే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. దేవుని మీద ఎవరైతే ఆయన చెప్పిన మాటని విశ్వాసం ఉంచుతారో, దేవుడు తన దాతృత్వంతో ఎవరికైతే తన దాతృత్వం చూపించి గిఫ్ట్లు ఇస్తాడో అది ఆయన ఇష్టం. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అంట చాలా సర్ప్రైజింగ్ చూస్తుంటామంట. పరలోక రాజ్యం వెళ్ళినట్టునే మనం ఎవరైతే పెద్ద పెద్ద స్పీకర్లు లేకపోతే విశ్వాసులు లేదా గొప్ప గొప్ప వాళ్ళు బాబు వీళ్ళు పరలోక రాజ్యంలో ఇంత ఇక్కడ భూమి మీద ఇంత ఎలా ఉన్నారు, పరలోక రాజ్యం ఇంత గొప్పగా ఉంటారు అనుకున్నా ఎవరైతే మనం పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తుంటామో వాళ్ళు అక్కడ కనబడరంట. కొన్ని సందర్భాల్లో కనబడరంట. అది మొదటి సర్ప్రైజ్ అంటారు. రెండో సర్ప్రైజ్ ఏంటంటే వీడు ఎందుకు భూమి మీద ఉన్నప్పుడు వీడు ఎందుకు పనికిరాడు, వీడికి సరిగ్గానే ప్రార్థన చేయడం రాదు, పాటే పాడడం రాదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఏంటో పరిస్థితి ఎలా ఉన్నాడో ఏంటో, విశ్వసించాడు అంటున్నాడు కానీ ఏం విశ్వసించాడో ఏటో అని కొద్దిగా చాలా చులకనగా చూస్తాం కొంతమంది. అలాంటి వాళ్ళు అంట అక్కడ పరలోక రాజు చూసడం ఉన్నతమైన స్థితిలో కనబడుతుంటారంట. ఈ రెండు సర్ప్రైజే. అది సర్ప్రైజే, ఇది సర్ప్రైజే. ఇప్పుడు చదవండి సార్ వచ్చిన ఇది ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు సరిపోతుంది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఆశించన జరుగుతాయి పరలోక రాజ్యంలో. మనం దేని గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయమో కొన్ని సందర్భాల్లో కనబడవట. అండ్ నేను అంత పరిసరి చేసేసాను కదా, నేను అంత కష్టపడుతున్నాను, నా డబ్బు అంత ఇచ్చేసాను, లేకపోతే నేను పొద్దున్న సాయంత్రం చేస్తున్నాను అంటే అసలు ఏ మనసుతో చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, లేకపోతే నామకహాగా చేస్తున్నాడో, లేకపోతే ఏదైనా లాభం అవుతుందని చేస్తున్నాడో ఎవరికి తెలియదు. నిజంగా మనసు పెట్టి చేస్తున్నాడో తెలియదు. మరి వీడికి ఎలాంటి బహుమానం వస్తుంది? ఏం పొందుకుంటారు? ఇది కూడా ఇందులో చూడవచ్చు. ఆశించనివి కడపటి వారు మొదటి వారు. అందుకనే మనం క్రైస్తవుల్లోని ఎంత తక్కువ స్థితిలో ఉన్నవారికన్నా చీప్గా చూడడానికి లేదు, వాళ్ళు మనకంటే ఉన్న స్థితిలో ఉండొచ్చు. నేను ఒకసారి చెప్పినట్టున్నాను, గుర్తుందో లేదో, ఎంతో క్రిస్మస్ టైంలోని దుప్పట్లో కొన్ని భోజనాలు డబ్బులు దాచేసి ఇచ్చేవాడు. ఒక వాళ్ళకి దుప్పటి ఇచ్చినప్పుడు ఏదో దేవుని మాటలు చెప్పేసి ఇచ్చేవాడు అన్నమాట. ఒక అతనికి ఇస్తుంటే అడుక్కుని అతను ఓటు పాస్ చేస్తున్నాడు. అతని గురించి ఆగాను నేను. ఆగి మొత్తం దగ్గర వచ్చిందరట, అయ్యా ఇంకా దుప్పటి కప్పుకుంటామని చెప్తే తీసుకుంటానండి కప్పుకుంటాను అని చెప్పేసిన తర్వాత 2-3 మాటలు మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుని గురించి ఎలాగా ఏసైని నమ్ముకోండి అయ్యా, మంచిది మనకి పరలోక రాజ్యం ఇస్తారని చెప్తుంటే, అయ్యా నాకు తెలుసయ్యా నాది 5 సెంట్లు భూమి చర్చికి ఇచ్చేసాను అన్నాడు. 5 సెంట్లు భూమి దేవుని చర్చికి ఇచ్చేసాడు అంటారు. ఇప్పుడు అడుక్కుంటున్నాడు. ఇప్పుడు నిజమేనా అన్న? నిజమే అండి, ఇచ్చేసాను, నాకు తెలుసు, నేను చర్చి కూడా వెళ్తుంటాను, ప్రార్థన వెళ్తాను. ఇప్పుడు నేను దుప్పటే ఇస్తున్నాను అతనికి. అతను ఎంత ఇచ్చేసాడు దేవుడికి? ఇప్పుడు నేను గొప్పడా ఆయన గొప్పడా? పైకి ఇప్పుడు కనబడే స్థితి ఏంటి అతనిది? మొదటి వారు కడపటి వారు. వేళ్ళు కూడా అక్కడ మారిపోతాయి మనసు. అందుకని యేసుప్రభు వారు గళ్ళ పెడతారా, కానుకలు పెడతారా కూర్చున్నారట. కూర్చుంటే ఆ విధవరాలు 2 కాసులు వేసింది అందులో. ఆ కాసులు వేయడంలో ఏంటంటే ఈ కాయిన్స్ ఉంటాయి కదా, సిల్వర్ కాయిన్స్, దేనారాలు లేదా చెక్కలు, ఈ కాయిన్స్ అవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చర్చ్ మేనేజ్మెంట్ చేస్తారంటే ఎవరు డబ్బులు ఎంత వేస్తున్నారో తెలుసుకోవడం కంట ఒక వివరణ చూస్తున్నది. అది బాక్స్ పెట్టేవారంట. బాక్స్లోంచి పైనుంచి కిందనే పైన ఇలా వేయడానికి వస్తే పైనుంచి కింద ఇలాగొచ్చి ఆ పైపు ద్వారా కిందకు వచ్చి టంగును పడి అనమాట. వీళ్ళు ఎంత వేస్తున్నారో తెలిసింది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పచ్చు ఎన్ని కాయిన్స్ వేస్తున్నారు అందులో. పైన దాంట్లో చేస్తే కింద రొయ్యం దొర్లుకుంటూ వచ్చి టంగును పడేది అనమాట. అలా చెప్పొచ్చు అన్నట్టు ఎన్ని కాయిన్లు వేస్తున్నారు. అలాగే ఈవిడ కూడా అంట వేసింది, కాయిన్ వేసింది, దేనారా వేసింది, రొయ్యని కిందకు వచ్చి అప్పుడు అనమాట రెండోది వేసింది. అలా తెలుసుకునేవారండి. అందుకని యేసుప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు వెంటనే ఈవిడికి వేసింది 2 వేసింది, 2 కాసులు. కానీ ఇప్పుడు ఎలాగేసింది? ఉన్నదంతా వేసేసింది.
ఆవిడ ఉంచుకుని కాదు, ఉన్నదంతా ఇచ్చేసింది. మనకేమైనా ఇవ్వడం అంటే మనకి ఇవాళకి రేపటికి ఈ వారంకి లేకపోతే చూసుకుని మనకేమైనా కొద్దిగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక అది జాగ్రత్తగా పెట్టి, ఈవిడ అలా చేయలేదు. ఆవిడకి ఏంటంట ఉన్నది, రేపు పరిస్థితి ఏంటో తెలీదు, సాయంత్రం ఉందో లేదో తెలీదు. మరి ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ పరిస్థితి ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ చూస్తే కనుక ఆ యేసుని పద్ధతిని బట్టి, యేసుప్రభు మాటను బట్టి దేవుని మీదే నమ్మకం ఉంచుతుంది. ఆయనే చూసుకుంటాడు. ఆయన తర్వాత ఏదైనా ఆయనకి ఇచ్చాను కదా ఆయన చూసుకుంటాడులే అంటే నమ్మకత్వంలో ఎలాగే వెళ్ళిపోతుంది స్టెప్స్ ఆవిడ. ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజెంట్ కూడా పరిస్థితిని చూస్తే యేసుప్రభు అన్న మాట, పరిసయ్యులు సద్దుకేయులు వీళ్ళందరూ ఉన్నత స్థితిలో కనబడుతున్నారు. ఈవిడేమో ఏమీ లేని స్థితి, పేద విధవరాలు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు ఇక్కడ పరలోక రాజ్యంలో అదంట. కడపడి వారు మొదటి వారు కడప. ఈ అంశం కూడా ఇందులో నేర్చుకోవచ్చు. అంటే కొన్ని ఉపమానాల్లో ఈ నాలుగో సూత్రం, ఈ 4 సూత్రాలు, 3 సూత్రాలు మాత్రం ఖచ్చితంగా మనం పాటించలేరు, ఉండాలి అందులో. ఈ 4 సూత్రం కదా ఒక దాంట్లో మనం కనపడుతున్నాం. మనం అనుకోనిది సత్యాల్ని అక్కడ వెలికి తీసి అక్కడ పరలోక రాజ్యంలో చూసే వాటిని కూడా ఇక్కడ మనం చూడడానికి అవకాశం. డౌట్స్ ఉంటే చెప్పచ్చు.